అలాగే వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద మూవీ మార్కో యాక్టెడ్ బై ఉన్ని ముకుందన్ గారు. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక్కొక్క విషయం కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. కొంచెం బయట ట్రైన్లో ఉన్నాను, అంటే మూవీ చూసిన కొద్దిసేపటికే వేరే జర్నీ ఉంది. సో అందుకే ఇట్లాగా లైట్ ఫ్లాష్ లైట్ వేసుకొని ఏం కనబడకపోతూ ఉంటే మళ్ళీ అది నా మొహానికి కొట్టకుండా ఈ అద్దాలు పెట్టుకొని ఏదో మేనేజ్ చేస్తున్నా, వీడియో రికార్డ్ చేస్తున్నా. ఏమనుకోవద్దు ఇలా చేస్తున్నందుకు. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. అండ్ ఇంకా మార్కో సినిమా గురించి చెప్పాలంటే, నేను నా లైఫ్లో ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలే ఒక సినిమాకి నేను 0 రేటింగ్ ఇస్తానని. ఐఆమ్ గివింగ్ దిస్ మూవీ 0/5. 0 రేటింగ్. ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఈ సినిమాకి వెళ్ళొద్దు. నేను అంటే ఇంకా నేను ఓపెన్గా చెప్పేస్తున్నాను, ఈ సినిమాని మీరు థియేటర్లో చూడొద్దు, ఈ సినిమాని మీరు ఓటీటీలో వచ్చినాక చూడొద్దు, ఈ సినిమాని మీరు టీవీలో వేసినా చూడొద్దు, మీకు ఒకవేళ పైరసీ సైట్లో దొరికినా చూడొద్దు, ఈ సినిమా చూడడానికి మీకు ఎదురు డబ్బులు ఇస్తానన్నా చూడొద్దు, ఎట్టి పరిస్థితుల్లోనే చూడొద్దు. డిస్గస్టింగ్ సినిమా, అసలు కడుపులో దేవేసి వాంతులు తెప్పించే కైండ్ ఆఫ్ సినిమా. అంటే నేను ఏమన్నానంటే, ఇండియన్ హిస్టరీలో ఇది ఒక కేస్ స్టడీ సినిమా. ఎందుకంటే ఇంత దరిద్రంగా ఎవరు సినిమా తీయలేరు. అంటే ఆ దరిద్రం అంటే నా ఉద్దేశం ఏదో బూతు సీన్లు పెట్టేసి అట్లా కాదు. ఆ వైలెన్స్ అనే దాన్ని వీళ్ళు పాయింట్అవుట్ చేస్తూ వచ్చారు కదా, ఇండియాస్ మోస్ట్ వైలెంట్ ఫిల్మ్ అని. సి వైలెన్స్ కూడా ఒక లిమిట్ ఉంటుందప్ప. అత్యంత ఘోరాతి ఘోరం అంటే నేనేమన్నానంటే, హాలీవుడ్ సినిమాలు వచ్చినాయి ఇట్లాంటివన్నీ కూడా. ఏవి యూనో ఫైనల్ డెస్టినేషన్ సిరీస్లు చాలా వచ్చినాయి. ఒక 5 సినిమాల దాకా వచ్చినట్టున్నాయి. వాటిల్లో ఇలాగే ఉంటాయి అన్నమాట. అలాగే రాంగ్ టర్ను, ఇట్లా చాలా సినిమాలు ఉంటాయి హాలీవుడ్లో. వాటిలో ఇంతే ఘోరమైన వైలెన్స్ ఉంటుంది. బట్ వాటిని మనం చూడలేము. అంటే చాలా ఘోరాతి ఘోరం. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, అదో సీన్ ఉంటుంది, ఆ ఫ్యామిలీ సీన్ ఒకటి, ఆ సిలిండరు, తర్వాత ఇట్లా లాగడం, సంథింగ్ చాలా ఉంటాయి రండి, చెప్పలేను. నేను అంటుంది ఏంటంటే, అసలు దాన్ని ఎట్లా యాక్సెప్ట్ చేశారు సెన్సార్ బోర్డ్ అని. అసలు ఎంత ఎంత ఘోరంగా ఉంటుంది తెలుసా. మోస్ట్ క్రూయల్ సినిమా. అంటే ఆ చిన్న దాన్ని కూడా భూతద్దంలో పెట్టి చూపించి దాన్నే వైలెన్స్ అని చెప్పే ఈ రోజుల్లో అసలు ఆ డైరెక్టరో లేదంటే ఆ హీరో వాళ్ళకున్న ఆ థాట్స్, అంటే అదేమో దాన్ని ఎట్లా ఎట్లా ప్రొజెక్ట్ చేయాలో నాకు అర్థం కాదు, ఎట్లా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళ మనసుల్లో ఉన్న క్రూరమైన ఆలోచనల్ని జనాల మీద రుద్దడానికి తీసిన ఒక సినిమాలా కనిపించింది. దీనికి ఎవడయ్యా ఇండియాస్ మోస్ట్ వైలెంట్ ఫిల్మ్ అది ఇదని చెప్పి పేర్లు పెట్టింది, నాకు అర్థం కాదు. ఇప్పుడు సలార్లో కాటేరమ్మ ఫైట్ సీక్వెన్స్ మనం చూసాం, అది వైలెన్సే, బట్ జుగుప్సాకరమైంది కాదు కదా. నో వేర్ ఎక్కడ ఇంత పర్సెంట్ కూడా జుగుప్స్ అనేది ఉండదు అక్కడ. అక్కడ నరుకుతారు, కాళ్ళు దిగుతాయి, చేతులు దిగుతాయి, అన్నీ జరుగుతూ ఉంటాయి. బట్ దిస్ ఈజ్ బియాండ్. అంటే ఇప్పుడు ఒక సినిమాలో ఎంతవరకు ఉండాలో అది దాటి వెళ్ళిపోయింది. అది బాలే, అస్సలు బాలే. లిటరల్లీ అసలు అది ఏమో కంపరం అనిపించింది, లిటరల్లీ చెప్తున్న సినిమా. అంటే నా తరపున నేనైతే మాత్రం ఒక్కటే చెప్తా, ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఈ సినిమా చూడొద్దు. తినడానికి ముందు చూడొద్దు, తిన్న తర్వాత చూడొద్దు, పడుకోవడానికి ముందు చూడొద్దు, పడుకొని లేచిన తర్వాత చూడొద్దు, ఎప్పుడూ చూడొద్దు. అసలు బేసిక్గా చూడొద్దనే చెప్తాను నేనైతే. అంటే అంత వరస్ట్. ఈ సినిమాకి ఏ రేటింగ్ ఇచ్చారు కదా, బేసిక్గా ఈ సినిమాకి ఇవ్వాల్సింది ఏ రేటింగ్ కాదు, W రేటింగ్, వరస్ట్. W మీన్స్ వరస్ట్ రేటింగ్. అంటే ఏ మీన్స్ అడల్ట్. అంటే ఎందుకు ఇస్తారు, ఏదో అశ్లీల సీన్లో లేదంటే వైలెన్స్ రిలేటెడ్ సీన్లో ఎక్కువగా ఉంటే ఇస్తారు, ఓకే. బట్ దీంట్లో ఉన్న వైలెన్స్ యూ కాంట్ క్యాలిక్యులేట్ ఇట్. అది కదా వచ్చిన పంచాయతీ. అందుకే చెప్తున్నా, ఏ ప్లస్ 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 తెచ్చుకుంటూ పోవచ్చు దీనికి.
అట్లాంటి సినిమా దానికి అందుకే సింపుల్గా డబ్ల్యూ రేటింగ్ ఇస్తున్నా, వరస్ట్ రేటింగ్. యూ/ఏ కాదు, యూ రేటింగ్ కాదు, ఏ రేటింగ్ కాదు, డబ్ల్యూ రేటింగ్ ఇది. లిటరల్లీ చెప్తున్నా, టూ బ్యాడ్. సరే పోనీ ఆ వైలెన్స్ సీన్లు అవన్నీ పక్కన పెడదాం అబ్బా, పోనీ యాజ్ అ మూవీగా పోనీ గొప్పగా ఉందంట స్టోరీ ప్లాట్ పరంగా, అది కూడా లేదు. రెగ్యులర్ కమర్షియల్ ప్లాట్, అదే రివెంజ్ డ్రామా. ఆ తర్వాత ఆ సీక్వెన్సెస్ ఏవైతే అంటే కథ నడిచే విధానం ఏదైతే ఉంటుందో అది కూడా చాలా రొటీన్, చాలా ప్రెడిక్టబుల్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అసలు ఎందుకుందో ఏదో వెళ్తుంటుంది అంతే, చాలా ఫ్లాట్గా వెళ్తుంటుంది. ఇంకా ఆ తర్వాత వచ్చే యాక్షన్ సీన్స్ ఏవైతే ఉంటాయో రామ్ గారిది స్కంద సినిమా గుర్తు చేస్తుంటుంది. అంటే ఒక ఫైట్ సీక్వెన్స్ పెట్టాలని పెట్టేయడం అంతే, విత్ వైలెన్స్. అంటే ఏదో మేము ఇంతకుముందు ఎవరో తీయని విధంగా తీయాలి అని అనుకున్నారు, సో దానికోసం ఇట్లా తీసేశారు అంతే. సీరియస్లీ చెప్తున్నా, దిస్ ఈజ్ మోస్ట్ డిస్గస్టింగ్ ఫిల్మ్. అసలు డిస్గస్టింగ్ అంటే డిస్గస్టింగ్, అంటే లిటరల్లీ చెప్తున్నా. అంటే మైట్ బి ఇప్పుడు నేను ఏమన్నానంటే, వైలెన్స్ అనే దానికి ఒక కొలమానం పెట్టుకొని దాన్ని కాన్స్టెంట్గా చూపించుకుంటూ రావడం వేరు. అది ఇట్లా తీసేసినా కూడా అది వైలెన్స్ అని పేరు పెట్టేస్తే దానికి మ్యాచ్ అయిపోద్ది, దానికి సెట్ అయిపోద్ది. ఇట్లా అది అసలు ఎట్టి పరిస్థితుల్లోని కూడా అది కరెక్ట్ అయితే కాదు. ఇది ఏ రకంగానూ కరెక్ట్ కాదు. అసలు 1% కూడా యాక్సెప్ట్ చెయ్యలేం మనం దాన్ని. సీరియస్లీ ఫ్యామిలీస్ అసలు చూడకూడదు. అసలు ఫ్యామిలీస్ అసలు దరిదాపుల్లో కూడా వెళ్ళకూడదు. ఈ సినిమా దరిదాపుల్లో కూడా వెళ్ళకూడదు. అది నేను అనే పాయింట్ అనమాట. అంత వరస్ట్ కైండ్ ఆఫ్ సినిమా ఇదైతే మాత్రం. సో ఆర్టిస్టుల పర్ఫార్మెన్సెస్ కోసం అంటారా, ఆయన బాగానే చేశారు. ఉన్ని ముఖ్యందన్ గారు వీళ్ళంతా కూడా బాగానే చేశారు డెఫినెట్గా, అందులో నో డౌట్ అని చెప్పొచ్చు. ఇక విలన్స్కి పెద్దగా యాక్టింగ్కి స్కోప్ ఏం లేదు, జస్ట్ ఊరికే ఉంటారు, అట్లా ఏదో ఎక్స్ప్రెషన్లు ఇస్తుంటారు, అట్లా నడుస్తూ ఉంటుంది అంతే, అంతకుమించి ఇంకేం లేదు. సో అది పాయింట్. బట్ యాక్టర్స్ కంటే మోర్ ఓవర్ సిచ్యువేషన్స్ చాలా డిస్టర్బింగ్ ఉంటాయి, అండ్ అది చాలా వరస్ట్గా ఉంటాయి, చాలా వరస్ట్గా ఉంటాయి. పక్కన మీకు వేరే మాటలు వినబడుతూ ఉండొచ్చు, ప్యాసింజర్స్ ఉంటారు కదా వేరే వాళ్ళు మాట్లాడుతున్నారు, ఏమనుకోవద్దు. నేను నాయిస్ రిమూవర్ పెడతాను, మాక్సిమం ఎగిరిపోతే ఎగిరిపోవచ్చు ఈ నాయిసెస్ అన్ని కూడా. బట్ యూనో ముందే చెప్తాను, ఏమైనా వినబడితే ఏమనుకోవద్దు అని చెప్తున్నా. బట్ నా పాయింట్ ఏంటి అంటే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒక సినిమాని ఇలాగైతే తీయకూడదు అబ్బా. సినిమా అంటే ఓకే, సినిమా అనేదే బేసిక్గా ఇట్స్ ఎ ఫిక్షన్, దానికి కొన్ని సినిమాటిక్ లిబర్టీస్ తీసుకుంటారు, కొన్ని అడిషనల్గా యాడ్ చేస్తూ ఉంటారు ప్రతిదానికి కూడా. ఇట్స్ స్క్రిప్టెడ్ థింగ్, ఐ నో, వీ ఆల్ నో దట్. బట్ దానికి కూడా ఒక లిమిట్ అనేది ఉండాలి. లిమిట్ లేకుండా చేస్తే అది కరెక్ట్ కాదు అసలు ఎట్టి పరిస్థితుల్లోని కూడా. సో అది పాయింట్ అనమాట. సో అందుకు అసలు ఎట్టి పరిస్థితుల్లోని కూడా యాక్సెప్ట్ చేసే కైండ్ ఆఫ్ సినిమా అయితే కాదు. సినిమాకి ఏదైనా ఒకటి బెటర్ పార్ట్ అంటే అది రవి బస్రూర్ మ్యూజిక్, అంతే అంతే, అంతమించి ఇంకేట్లేదు. ఆ మ్యూజిక్ పరంగా బాగా అనిపిస్తుంది మనకి అంతే. డైరెక్షన్ బ్యాడ్, స్క్రీన్ ప్లే బ్యాడ్, నెరేషన్ బ్యాడ్, సీన్స్ బ్యాడ్, వైలేషన్ బ్యాడ్, ఎవ్రీథింగ్ ఈజ్ బ్యాడ్. యాజ్ అ సినిమా పరంగా చూసుకున్నా కూడా ఇట్ ఈస్ బ్యాడ్, యాజ్ అ వైలెంట్ సీన్స్ పరంగా చూసుకున్నా కూడా ఇట్ ఈస్ కంప్లీట్లీ బ్యాడ్. ఇంకా సో అందుకే ఇంకా మనము ఏం చెప్పలేము, ఏం చేయలేము, ఇంకా అంతే, ఇంకా అది సిచ్యువేషన్ అనమాట. సో అది పాయింట్. సో అందుకే చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, నెవర్ ఎవర్ గో టు దిస్ మూవీ, నెవర్ ఎవర్ వాచ్ దిస్ మూవీ. ఎక్కడ ఎట్లాంటి సిచ్యువేషన్లో మీకు ఫ్రీగా వచ్చినా కూడా చూడకండి. అదే నేనైతే చెప్పే మాట ఇదే. అండ్ ఫర్ మీ దిస్ ఇస్ అ 0 రేటింగ్ ఫిల్మ్. ఇలాంటి సినిమాలు రాకూడదు అసలు, ఇలాంటి సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాకూడదు, థియేటర్లోకి రాకూడదు, ఎక్కడికి రాకూడదు. సో అది పాయింట్ అనమాట. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడో కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైత్రం, ఎక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాయ్. నెక్స్ట్ వీడియో, బాయ్.